మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చీకటి లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వెలుగై ఉన్నాడని చెప్తూ ఉంటున్నాడు. అలాగుననే ఎవరైతే ఈ లోకంలో చీకటిలో, ఈ లోకమనే పాపంలో బ్రతుకుతుంటున్నారో వారందరినీ కూడా వెలిగించడానికి ఆయన వచ్చాడని మనకు తెలియజేస్తున్నాడు. అలాగుననే ఆయనను వెంబడించేవారు చీకటి జీవితమును తొలగించుకొని జీవపు వెలుగులోకి నడుస్తారని, ఆ జీవపు వెలుగులో ఎల్లప్పుడూ కూడా వెలిగించబడుతూ అనేకులను వెలిగిస్తారని ఆయన తెలియజేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ లోకమనే చీకటిలో, ఈ లోకమనే పాపంలో మనము నడవకోకుండా, జీవించుకోకుండా దేవుడు మనకు జీవపు వెలుగును అనుగ్రహించాడు. దాన్ని పొందుకొని మనము ఇంకెప్పుడు కూడా ఈ లోకమనే చీకటిలో నడవకుండా, ఈ లోకమనే పాపంలో నడవకోకుండా జాగ్రత్త పడతామని, మనమందరం కూడా ఈ లోకమనే దాన్ని జయించి క్రీస్తు వెలుగులో నడుస్తామని ఆయన ఆశపడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తును వెంబడిస్తున్నానని చెప్పి లోకములో చీకటిలో పాపంలో నడిస్తే అది చాలా భయంకరం, అది చాలా తప్పు. అందుకే దేవుని బిడ్డలారా, క్రీస్తు మన కోసం బలియాగమయ్యాడు. కాబట్టి మనకు ఆ చీకటి, ఆ పాపము మన జీవితాలలోంచి తొలగించుకొని యేసుక్రీస్తును వెంబడిస్తున్నావు కాబట్టి ఆయన ఇచ్చిన జీవపు వెలుగులో నడవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ చీకటి లోకంలో మాకు జీవపు వెలుగును అనుగ్రహించిన దేవా, మీకు స్తోత్రాలైనా. ఈ లోకమనే చీకటిలో, ఈ లోకమనే పాపంలో నిన్ను వెంబడిస్తూ మేము జీవించుకోకుండా తండ్రి, ఈ లోకంని, ఈ చీకటిని, ఈ పాపమును తొలగించుకొని నిన్ను వెంబడించే బిడ్డల్లాగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.